సీతతో ఈజీ కాదు, సీతతో ఈజీ కాదు అని సినిమాలో పాటలు చెప్తే అర్థం కాలే. కానీ నిజంగా కిరాక్ సీతని చూస్తుంటే అంత ఈజీ కాదని అర్థమైంది కదా సోనియాకి. నామినేషన్లో తను చెప్పే పాయింట్లన్నీ వింటుంటే మీరు మెచ్యూర్ అవ్వాలి, మీరు ఇంకా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటే సీత ఏమో రియాక్ట్ అవుతూ ఉంది. ఫస్ట్ అసలు యాక్చువల్గా ఏంటంటే నామినేషన్లో ఇవాళ రంగు పోయాలి, ఒక్కొక్కళ్ళు ఇద్దరిని నామినేట్ చేస్తారు. సో ఆదిత్య ఓం గారిని నామినేట్ చేయడం జరిగింది, తర్వాత సీతాని కూడా నామినేట్ చేశారు. తర్వాత ఆదిత్య ఓం గారికి కొన్ని రీజన్స్ చెప్పారు కొంతమంది. కాకపోతే ఏంటంటే సీతకి సోనియాకి కొన్ని పర్సనల్ అటాక్స్ అయినాయి ఇక్కడ. సీత ఏంటంటే వచ్చేస్తున్నప్పుడు కొంచెం మాట్లాడింది అనమాట, తనకి నచ్చలేదు. బేసిక్గా మీకే అసలు క్లారిటీ లేదు, మీరు నా గురించి ఎలా మాట్లాడతాను సీత ఫైర్ అయింది. అది నామినేషన్ కన్నా వెళ్ళిపోయింది అది బయటికి. అండ్ సోనియా ఏమో ఇట్లా మాట్లాడద్దు సీత, నోరు జాగ్రత్త అంటే చాలా కొంచెం హీట్ అయింది అక్కడ. చూద్దాం. నేను చెప్పినట్టు సీతతో అంత ఈజీ కాదు. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు ఏమీ తెలియదు.